అది జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి అలవాటే కదండి. వాళ్ళ ఇంట్లో సర్వేలు తప్పితే బయట సర్వేలు ఏవి ఉండవు. గతంలో కూడా మరి వైనాట్ 175 అన్నారు. 151 ఉన్నప్పుడే వైనాట్ 175 అంటేనే 11 వచ్చినాయి. 11 ఉన్నప్పుడు ఇంకెన్నో వస్తాయండి, ఒకటే వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే మంచి జరిగిద్ది అంటే ఆల్రెడీ 2019లో అలాగే ఒక్క ఛాన్స్ అంటే అలాగే ఇచ్చారండి. చూసాం మరి ప్రజలకు ఎంత మంచి జరిగిందో, రాష్ట్రానికి ఎంత మంచి జరిగిందో, యువతకి ఎంత మంచి జరిగిందో చూసాం. 2019 నుంచి 2024 వరకు ఇక ఎంత మంచి జరిగింది తెలిసి కూడా ఇక ప్రజలు ఎవరు కోరుకుంటారంటే సర్వేలు అంటే చెప్పా కదా, వాళ్ళ సొంత సర్వేలు, సొంత ఏంటి బయట వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ సర్వేలు వరకే డబ్బులు ఇచ్చి, అది కూడా పేటీఎం బ్యాచ్ డబ్బులు ఇచ్చి చేయించుకునే సర్వేలు, ఆ సర్వేలు వరకే చెప్తారు. అలా కాకుండా ప్రజల్లోకి వచ్చి ఒక చోట నిల్చుంటారు, ఒక టీ కొట్టు దగ్గర 10 మంది నిల్చుంటారు, అడగండి 10 మందిలో ఏం చెప్తారు, మళ్ళీ బాబు గారే కావాలి, ఆ రప్ప మాకు వద్దనే చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా ఈరోజు వద్దులే అమ్మో, అప్పుడేదో తెలియక మా నాయకుడని మేము వేసాము, కూటమి ప్రభుత్వానికి ఓటేసి చూడు, మా కుటుంబాలు ఎలా ఉన్నాయో, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి, అమ్మో అభిమానం ఉంటే తర్వాత చూసుకుంటాం, కానీ మాకు ఈ కూటమి ప్రభుత్వమే కావాలి, చంద్రబాబు నాయుడు గారు ఆధీనంలో ఉండాలని వైసీపీ అభిమానులే కోరుకుంటున్నారు ఈరోజు. మీ వ్యక్తిగత అభిప్రాయం అయితే 2029లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? 2029లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందండి. లాస్ట్లో ఏం కూడా 2014 ఇలాగా అన్నీ ఏర్పాటు చేశారులే, రాజధాని ఏర్పాటు అయిపోయింది, అన్నీ సమకూర్చేశారు, ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దామని ఇచ్చాము, చూశాక మొత్తం నాశనం చేసాడు. మళ్ళీ ఆ తప్పు అయితే ఈసారి ఆంధ్ర రాష్ట్రగా తెలుగువాడిగా నేను ఆ తప్పు చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే గతంలో అలాగే చేసాం, ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే చేస్తే మా జీవితాన్ని మేమే నాశనం చేసుకున్న వాళ్ళు మొత్తం, కనుక ఆ తప్పు అయితే మేము చేయదలుచుకోలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత అనేది ఎక్కువగా ఉంది, ముఖ్యంగా పథకాల విషయంలో, అభివృద్ధి విషయంలో వ్యతిరేకత అనేది ఎక్కువగా ఉంది. చంద్రబాబు మాటలు చెప్పడం తప్పితే చేతల్లో ఏమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. దీనికి మీరేమంటారు? అది ఎవరైనా కానీ వైసీపీ వాళ్ళకి నా దగ్గరికి వస్తే నేను డిబేట్లో కూర్చుంటా వాళ్ళతో, ఒక టీవీలో కానీ బయట కానీ, వాళ్ళ ఇష్టం, చర్చకు నేను సిద్ధం. అభివృద్ధి ఎక్కడ ఆగింది, సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగినాయి, 1000 రూపాయలు పెంచుతానన్న పింఛన్ నీకు 5 ఏళ్ళు, సంవత్సరానికి 250 చెప్పున ముష్టేసావు నువ్వు. అదే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచడానికి వచ్చిన నెల పెంచి ముందు గతంలో నీ ప్రభుత్వంలో ఉన్న 3 నెలలకు కూడా కల్పించారు. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు, అలాగే ఇచ్చారు. మరి రోడ్లు ఎక్కడ చూసినా వాళ్ళు చూడండి, కింద పాలు పోసి ఎత్తుకోవచ్చు, అంత అద్దంలా ఉన్నాయి రోడ్లు. అలాగే మరి ఉచిత బస్సు, మహిళలకి ఉచిత ప్రయాణం ఇచ్చారు, అన్నీ ఇస్తున్నారు. ఇంకేంటంటే 1-2 పది అంటే 5 ఏళ్ళలో పూర్తి అవ్వాల్సిన ఒక రోజులో అవ్వకదండి, 2 ఏళ్ళలోనే 90% పూర్తి అయిపోయినాయి సూపర్ 6లో. ఇంకా 1-2 పథకాలు ఉన్నాయి, ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది. నీలాగా 250 పెంచట్లేదు కదా. ఇంకే విధంగా సంక్షేమం ఆగింది, అభివృద్ధి ఆగింది? జగన్మోహన్ రెడ్డి వస్తే నేను డిబేట్కి కూర్చోడానికి, నేను చెప్పడానికి, ఒక సామాన్యుడిగా ఆయనకి నేను వివరించడానికి సిద్ధంగా ఉన్నా. అంటే శ్రీనిధి పథకం కింద మహిళలకు ఏదైతే 1500 పథకం ఇస్తారన్నారో, ఆ పథకం ఇవ్వకపోవడం వల్లే మహిళలు కానీ, ముఖ్యంగా గృహిణులు కానీ ఎక్కువ మంది వ్యతిరేకతతో ఉన్నారనే మాట వినబడుతుంది. దీనికి మీరేమంటారు? మరి వ్యతిరేకత అయితే ఏమి లేదండి, కథ అన్నీ ఇచ్చారు, అది కూడా ఇస్తే బాగుండు అనేది ప్రజల్లో ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కానీ అన్నీ ఇచ్చారు బాబు గారు, ఇది కూడా తొందరగా ఇస్తే ఇంకా బాగుంటుంది అనే ఉంది, కానీ ఎక్కడా వ్యతిరేకత అయితే లేదు. వ్యతిరేకత అనేది వాళ్ళు చెప్పుకోవటమే, వాళ్ళకి తెలుసు వ్యతిరేకత లేదని, కానీ ఏంటంటే బయటకు చెప్పుకోవడానికి వ్యతిరేకత అన్నారు. ఈరోజు రండి, ప్రజల్లోకి వస్తే తెలిసిద్ది. నువ్వు ఎక్కడో ప్యాలెస్లో కూర్చుంటే వ్యతిరేకత ఉందో సానుకూలం ఉందో నీకు ఎలా తెలిసిద్ది? ప్యాలెస్లోంచి బయటికి రండి, బయటకు వస్తే తెలిసిద్ది వ్యతిరేకత ఉందో ఏముందనేది.